హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు కందిపప్పుతో పప్పుచారు చేస్తున్నాను అండి. ముందుగా 1 కప్ వరకు కందిపప్పు తీసుకోవాలండి. శుభ్రంగా కడిగిన తర్వాత 2 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలండి. అదే విధంగా తగినంత పసుపు, ఆయిల్ వేసుకోవాలండి. ఒక టమోటా వేసుకోవాలండి. ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి పప్పును. ఇప్పుడు మెత్తగా కలుపుకోవాలండి పప్పును. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంట చింతపండును నానిన తర్వాత ఆ రసాన్ని వేసుకోవాలండి. అదేవిధంగా తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు పోపు పెట్టుకోవడమే అండి. ఆయిల్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలండి. అంతే అండి, సింపుల్ టేస్టీ అండి. పోపు వేసుకోవడం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పప్పు చారు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి పప్పు చారును. మేము చింతపండు మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి. నిమ్మకాయ సైజు వేసుకుంటే చాలండి. పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుందండి. చింతపండు మాత్రం వేసుకుంటే చాలా కొత్త చింతపండు వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలకు రైస్లో పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని తింటేను చాలా బాగుంటుందండి. మనం కొంచెం రైస్ తీసుకొని పప్పుచారు వేసుకుంటున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. కొంచెం నెయ్యి వేసుకున్నానండి. చిన్నపిల్లలకైతే కొంచెం రైస్ ముద్దగా చేసుకొని పప్పుచారు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పప్పుచారులో పొటాటో ఫ్రై చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పొటాటో ఫ్రై, పప్పుచారు రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.